వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 150వ ఎపిసోడ్లో ఉన్నాము. చాలా ముఖ్యమైన ప్రశ్నలు అయితే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. ప్రతిరోజు ఇలా లేటెస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్తో పాటు మీకు స్టాక్ జీకే క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. ఇవాళ మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ ఎక్కడ కలదు? వెరీ ఇంపార్టెంట్ అండి. NBPGR అంటాం, నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్. ఇది ఒక ఇంపార్టెంట్ సంస్థ, మనకు న్యూఢిల్లీలో ఉంది. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి గుర్తుంచుకోండి. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. క్వశ్చన్ నెంబర్ 2, జాతీయ పార్కుల సరిహద్దులను ఎవరు నిర్ణయిస్తారు? మనకి ఇప్పటిదాకానైతే భారతదేశంలో 106 నేషనల్ పార్క్స్ అయితే మనం గుర్తించడం జరిగింది. ఈ నేషనల్ పార్క్స్ యొక్క బౌండరీస్ ఏవైతే ఉన్నాయో ఈ బౌండరీస్ని ఎవరు గుర్తిస్తారంటే పార్లమెంట్ గుర్తిస్తుందండి. ఇక్కడ ఎలాంటి ప్రైవేటు కార్యక్రమాలకైతే అనుమతించారు నేషనల్ పార్క్స్లో, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 3, ద సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్. ఇది కూడా ఒక రేర్గా మీకు లభించేటటువంటి క్వశ్చన్ ఇది. ద సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్, దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందనే ప్రశ్న ఇచ్చాను. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఉందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 4, మానవుడు వినగలిగే ధ్వనుల యొక్క శ్రవ్య అవధి ఎంత? రైట్, ఇది కూడా మనకు రిపీటెడ్ క్వశ్చన్ అండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫిజిక్స్ నుండి ఆ ధ్వని అనే చాప్టర్ నుండి అయితే మనకు ఈ క్వశ్చన్ కంటిన్యూగా వస్తుంది. మానవుడైతే 20 హెర్ట్జ్ నుండి 20,000 హెర్ట్జ్ మధ్య గల ధ్వనులను మాత్రమే వింటాడు. దీన్నే మనం శ్రవ్య అవధి అని కూడా పిలుస్తాము. హెర్ట్జ్ అనేది మనకి పౌనఃపున్యానికి ప్రమాణం అండి. పౌనఃపున్యం అంటే ఒక సెకండ్ కాలంలో చేసే కంపనాల సంఖ్యను మనం పౌనఃపున్యం అంటాం. క్వశ్చన్ నెంబర్ 5, మానవుడి శరీరంలో అతి చిన్న ఎముక ఏది? ఇది కూడా మనకి కంపల్సరీ చదవాల్సిన ప్రశ్న ఇది. హ్యూమన్ బాడీలో మనము అస్థిపంజరం గురించి చదివేటప్పుడు వీటి గురించి చదవాలి. ఈ బోన్స్ గురించి అయితే మొత్తం మానవుడి శరీరంలో మనకు 206 ఎముకలు ఉంటాయండి. ఈ 206 ఎముకలలో అత్యంత చిన్న ఎముక, స్మాలెస్ట్ బోన్ ఏది అంటే చెవి ఎముక. దాన్నే మనం స్టెప్పీస్ అని పిలుస్తాము. గుర్తుంచుకోండి, రిపీటెడ్ క్వశ్చన్ ఇది. చెవిలో మనకి ఒక్కొక్క చెవిలో 3 ఎముకలు చొప్పున 2 చెవులలో కలిపి 6 ఎముకలు ఉంటాయండి. ఇది ప్రీవియస్ క్వశ్చన్ కూడా గుర్తుంచుకోండి. స్టెప్పీస్ అనేది మానవ శరీరంలో అతి చిన్న ఎముక. మానవ శరీరంలో అతి పెద్ద ఎముక ఏది, లార్జెస్ట్ బోన్ ఏది అన్నప్పుడు మనకు ఫీమర్ అనేది లార్జెస్ట్ బోన్ అండి. దీన్ని మనం థాయ్ బోన్ అని కూడా పిలుస్తాము, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 6, అతిధ్వనులను వినగలిగే జంతువులు ఏవి? అతిధ్వనులను వినగలిగే జంతువులు వచ్చేసి మనకు గబ్బిలం, కుక్క, ఏనుగు అండి. ఏదైతే 20,000 హెర్ట్జ్ కంటే ఎక్కువ పౌనఃపున్యం గల ధ్వనులను మనం అతిధ్వనులు అని పిలుస్తాము. మరి ఈ అతిధ్వనులు వినగలిగే జంతువుల పేర్లు అయితే ఇచ్చాను. గబ్బిలం, కుక్క, ఏనుగు లాంటి జంతువులు అయితే వీటిని వినగలుగుతాయి, మనం వినలేం. మనం వినే శ్రవ్య అవధి వచ్చేసి 20 హెర్ట్జ్ నుండి 20,000 హెర్ట్జ్ మధ్య గల ధ్వనులను మాత్రమే మనిషి వినగలుగుతాడు. క్వశ్చన్ నెంబర్ 7, రిపీటెడ్ క్వశ్చన్ ఇది. ఆవు పాలు పసుపు రంగులో ఉండడానికి కారణం ఏమిటి? రైబోఫ్లేవిన్ ఉండడం వల్ల ఆవు పాలు పసుపు రంగులో కనిపిస్తాయండి. ఇక పాలల్లో ఉండే ప్రోటీన్ వచ్చేసి కెసిన్ అనే ప్రోటీన్ ఉంటుంది, గుర్తుంచుకోండి. అది కూడా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 8, ఈ పరికరం ద్వారా సముద్రాల యొక్క లోతును కనుక్కుంటారు. పరికరం అంటే ఏ పరికరం, ఇక్కడ ఏ రావాలి, ఏ పరికరం ద్వారా సముద్రాల యొక్క లోతును కనుక్కుంటారనే ప్రశ్న ఇవ్వడం జరిగింది. సోనార్ అనే పరికరం ద్వారా సముద్రాల యొక్క లోతును అయితే కనుక్కుంటారు. సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ అండి సోనార్ అంటే. ఇది అతిధ్వనుల ఆధారంగా పనిచేస్తుంది. దీన్ని కనుక్కున్న శాస్త్రవేత్త వచ్చేసి మనకు నిక్సన్. వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 9, ఫాదర్ ఆఫ్ అగ్ని మిస్సైల్ అని ఎవరిని పిలుస్తారు? మనం అగ్ని క్షిపణిని అయితే ప్రయోగించినాం. మరి అగ్ని మిస్సైల్ యొక్క ఫాదర్ ఆఫ్ అగ్ని మిస్సైల్ లేదా అగ్ని మిస్సైల్ యొక్క పితామహుడు అని ఎవరిని పిలుస్తారంటే రామ్ నరైన్ అగర్వాల్ అండి. అగ్ని క్షిపణి ప్రోగ్రాం యొక్క మొట్టమొదటి డైరెక్టర్గా వ్యవహరించారు. క్వశ్చన్ నెంబర్ 10, భారతదేశంలో మొట్టమొదటి వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేశారు? సాంక్షురి, మనకి మొట్టమొదటి సాంక్షురి వచ్చేసి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వచ్చేసి వేదాంతంగల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అండి. 1895లో ఏర్పాటు చేయబడింది. ఎక్కడ అంటే మనకు తమిళనాడులో ఏర్పాటు చేయబడింది. ఇది దేశంలోనే అత్యంత పురాతన నీటి పక్షుల అభయారణ్యం. అదేవిధంగా ఇండియాలో మొట్టమొదటి నేషనల్ పార్క్ ఏది అన్నప్పుడైతే మీరు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అయితే ఆప్షన్ పెట్టుకోవాలి. ఉత్తరాఖండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదే అభయారణ్యం అన్నప్పుడు మాత్రం వేదాంతంగల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రము
భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయబడింది వేదాంతంగల్ తమిళనాడు అండి. సో ఇవే మనకు ఈరోజు నేను ఇచ్చినటువంటి ముఖ్యమైన 10 క్వశ్చన్స్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. మిగతా క్వశ్చన్స్ రేపు ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.